తన యొక్క అనంతమైన దివ్యమైన శక్తులను ప్రకటించాడు తన నుంచి. ఆ శక్తులేని గుణములు అంటారు ఇక్కడ. ఆ గుణాలను వర్ణించగలమా? నిర్గుణాన్ని ఎలాగూ వర్ణించడం. ఎందుకంటే నిర్గుణం అంటే మనసుకి మాటకే అందనిదే నిర్గుణం. సృష్టికి అతీతము అంటే మనసు మాట సృష్టిలో ఉన్నాయి. సృష్టిలోకి సంబంధించిన మనస్సు మాట సృష్టికి అతీతమైన పరమాత్మని చెప్పగలదా? చెప్పలేదు. పోనీ ఆయన యొక్క అనంత కళ్యాణ గుణములను చెప్పగలమా అంటే వాటిని వర్ణించలేం. మరేం చేస్తాం? వర్ణించడం మానేసి ఊరుకుంటామా? ఎందుకంటే ఆయన గురించి వర్ణిస్తే మన బ్రతుకులు తరిస్తాయి, మన ధన్యులం అవుతాం గనక ఆయన మనకు అంతుపట్టడును వదిలేయకుండా అందినంత వర్ణించుకుని ధన్యులం అవ్వాలండి. ఇది ఎలాగో అంటే దాహం వేస్తుందని గంగానది దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఇంత నదా నేను తాగలేని వచ్చేసెట్ట. అంత నది తాగక్కర్లేదు, తను తాగినంత తాగితే దాహం తీరుతుంది. కనుక శివుని యొక్క దివ్య మహిమ గంగానదిలా అపారంగా ఉన్న మన బ్రతుకు తరించి